ఫుల్ ఆన్ ఎనర్జీ అసలు. బైగన్ का रोड पर कर रहा ఇది వైబ్ విన్నావా. 400 అంట, ఇవి 250 అంట. ఒక్కొక్కటి కోహినూరు డైమండ్ లెక్క కనిపిస్తుంది దూరం నుంచి. మైండ్ బ్లోయింగ్ అసలు. అతుక్కుపోతున్నాయి ఇది. ఇంకా ఇవి మొత్తం ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తాయి మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఇక్కడ వెనక ఎనర్జీ చూస్తున్నారు కదా, జనాలు మాత్రం చాలా వచ్చేసినారు. సో ప్రస్తుతం మనం అయితే చార్మినార్లో ఉన్నాం ప్రజెంట్లీ. సో చార్మినార్ని కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం రంజాన్ టైంలోనే రావాలి. టైం వచ్చేసి నైట్ 12 o'clock అవుతుంది. అసలు 12 అయినట్టు అనిపిస్తలేదు. రంజాన్ టైంలో మనకి చార్మినార్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ హడావిడి ఎలా ఉంటుంది, జనాలు నైట్ అంతా ఎలా షాపింగ్ చేస్తారు, అసలు ఇక్కడ ఏం దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇట్లా పక్కకు పోతుంటే ఇట్లా కనిపిస్తారు మనకి. 100 का 300 5 చేస్తాడు. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ మనం నడుచుకుంటూ వస్తే చాలు, మనకి పక్క నుంచి వాళ్ళే పిలిచి అమ్ముతుంటారు ప్రతి ఒక్కటి కూడా. పలకరిస్తారు అసలు చుట్టాలని పలకరిస్తున్నట్టు. ఆవో బయలు ఒకటే మాట. లేరా ఎవరు? देखो ये 250 का आ गया. 250 రూపీస్ వాచ్ గైస్, చూడండి మొత్తం బ్రాండెడ్ వాచెస్ ఇక్కడ దొరుకుతున్నాయి చార్మినార్లో. इधर भी 400 का. ఇవన్నీ 400 అంట, ఇవి 250 అంట. 50 का है, 200 फाइनल. ये 400, ये 250 का है, 400 का है, 350 फाइनल. ये कितने का है ये वॉच? ये 250 का है. సో గైస్ ఇక్కడ చూడండి, ఫోసిల్కి ఫోషెల్ అని చెప్పేసి 250 అని చెప్పి అమ్ముతున్నారు. అడిగితే కాపీ అంటున్నాడు. कॉपी ओनली कॉपी. 250 రూపీస్కి మనం ఇక్కడ వాచ్ కొనుక్కోవచ్చు. అది కూడా ఫోసిల్ కాదు. 250 అని చెప్తారు కానీ 100కి ఇస్తాడు రా బార్గెన్ చేసే. ఇక్కడ బార్గెన్ స్కిల్స్ మస్ట్. మీరు సగానికి సగం అడిగినా ఇచ్చేస్తారు ఇక్కడ. సో ప్రజెంట్లీ మనమైతే ఇక్కడ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముందైతే ఉన్నాం. ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి. సో ప్రస్తుతం టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. గైస్ మనకి హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్. సో ఆ చార్మినార్ మీరు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే రంజాన్ టైంలోనే రావాలి. సో మీరు చూస్తున్నారు కదా, అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న లైట్స్ అన్ని ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. మీరు చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఎంత చిన్న షాప్ ఇది. దగ్గర ఒక 10 లైట్లు పెట్టిండు అలా. ఫుల్ ప్రైడ్ అనగానే హిందూ ముస్లిం. ఇదే మన బాటా షోరూమ్ ఎట్ చార్మినార్. కావాలంటే వచ్చేసేయండి, చాలా రీజనబుల్ ప్రైస్లో బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ, కలెక్షన్స్ ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి. ఇవి దొరికా అన్నట్టు కాదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చిన్న షాప్స్ అంటే ఇగో సైకిల్ మీద పెట్టుకొని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. దిగో हमारे लिए चश्मा ऐसे वाला ఎట్లనే నైట్ టైం గుడ్డోడు అడుకున్నట్లేదు. రకరకాల షేపులు ఇక్కడ. కిतना భయ 100 రూపీస్ అంట. ఎవరైతే వేలు పెట్టి కొంటారు కదా, సో చార్మినార్కి వచ్చేసేయండి. 100 రూపీస్కి మంచి షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఉబర్ బైకే పాస్ ఆవో సీదా చార్మినార్ ముందే 100 రూపీస్. ఏదైనా తీసుకోండి 100 రూపీస్. సో మనకి ఇది లేకుంటే కన్వర్ట్ కాబట్టి అది తీసుకుంటలేను ఇప్పుడు. అసలు మస్తు ఎనర్జీ ఉంది ఇక్కడ జనాల దగ్గర. నాకైతే మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చార్మినార్కి చాలాసార్లు వచ్చిన, వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు. అసలు ఇంతమంది జనాలు నేను ఎప్పుడు చూడలేదు. ఫుల్ ఆన్ ఎనర్జీ అసలు. ఇది వైబ్ విన్నావా. హైదరాబాదీ స్లాంగ్లో మంచి ఒక బూత్ అయితే తిట్టిండు, మీరే వినండి. సో ఇక్కడ ఇలాంటివి చాలా వినిపిస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం తగులుతారు ఎదురుగా.
నడవడానికి ప్లేసే లేదు ఇక్కడ. ఈ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నేను నవ్వుతూనే ఉన్నాను. ఎవరో ఒకరు పక్క నుంచి ఒక డిఫరెంట్ వియర్డ్ సౌండ్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు మన కాబోయే సబ్స్క్రైబర్స్. లెట్స్ గో శాండీ. కిషన్ బాగ్ బాయ్స్ అంట. యూట్యూబ్ में है क्या? लाल में एक बार में लाल में हाय गाइस आई एम गुड. ब्लॉग बन रहा है. ఇక్కడికి వస్తే బ్లాగ్ కూడా ఆలే చేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ జోష్లో ఉన్నారు, ఎనర్జీలో ఉన్నారు. సో ఇఫ్తార్ 6 o'clockకి వాళ్ళు రోజా అనేది వదిలేస్తారు కదా. జనాలు మొత్తం మనకి ఇక్కడే కనిపిస్తారు అనమాట, చార్మినార్ స్ట్రీట్ లైన్లో. ఇక్కడ జాగుంటే అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. 1000 రూపీస్ ఉంటే మనం చాలా చాలా షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ లేని ఐటమ్ లేదు. దొంగలు చాలామంది ఉంటారు. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బిలాంగింగ్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు కొత్త పేరు పెట్టేసారు. నేను లెట్స్ గో శాండీ అంటే లెట్స్ గో చాందియా చాందీ అని 2-3 సార్లు అడుగుతున్నారు. లెట్స్ గో చాందీ. చార్మినార్ వస్తే చాలా మంది లక్క గాజులు కొనుక్కుంటారు అనమాట. చార్మినార్ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ గల్లీలో మనకి ఒక బ్యాంగిల్ స్టోర్ లేన్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక బ్యాంగిల్ స్టోర్ ఉన్నాయి. ఇక్కడ లక్క గాజులు ప్రిపేర్ చేస్తారు. ఇవే అనమాట డిజైన్స్. 300 రూపాయలు 300 రూపీస్ పేరు. ఇవి డిజైన్స్ అనమాట. పేరు అంటే 2 గాజులు వస్తాయి 300 రూపీస్కి. సో ఇవే డిజైన్స్ మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడే చేస్తారు. నేను కూడా మా ఇంటి వాళ్ళకి తీసుకుందామని చూస్తున్నాను. నాకు అంత అర్థమైతే లేదు ఏది తీసుకోవాలో. మొత్తం మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. ఒక 4 pairs అయితే ఆర్డర్ చేసినాను. అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక, జాగ్రత్తగా చూసుకోగలరు. సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్స్ హిఫాజత్ కీజిए. చార్మినార్ సందర్శకులకు గాజులు చేపించిన అనమాట. చాలా వేడి ఉన్నాయి పట్టుకున్నా, జాగ్రత్తగా చూసుకోగలరు. అతుక్కోబోతున్నాయి ఇవి. ఇంకా ఇవి మొత్తం ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తాయి మనకి. సో ఒక పేరు వచ్చేసి మనకి 250 రూపీస్. సో నేను మొత్తం 4 pairs అయితే చెప్పిన. సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ 1000 రూపీస్ పడింది. సో నార్మల్గా అయితే ఇట్లనే దీంతోనే చేస్తారంట, కానీ అట్లా చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు సీజన్ కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా రెడీమేడ్ చేసుకొని అక్కడ వీళ్ళు పెట్టుకుంటున్నారు డిజైన్స్ అన్నీ కూడా. సో అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ డైరెక్ట్గా గాజులు చేసి అమ్మేస్తున్నారు. సో టైం తక్కువ పడుతుంది కదా చేయడానికి. హ్యాండ్ బ్యాగ్ నార్మల్ టైం వస్తే మనకి ఇట్లనే చేసిస్తారు అన్నమాట. హిఫాజత్ కీజిए. ఒక ముఖ్య గమనిక. సో ఫైనల్లీ నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి గాజులు అయితే తీసుకున్నాను. నేనైతే చాలా తిరిగి అలసిపోయినా. ఇక్కడ టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో గైస్ చూసినారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు
లోపలికి అయితే అలౌ చేస్తారు. ఏది ఉన్నా సరే కూడా 100 రూపాయలు 200 రూపాయలు. కొన్ని అయితే ఫిక్స్ ఉంటాయి, కొన్ని మీరు బార్గెన్ చేసి తక్కువ రేట్ కూడా అడగొచ్చు, ఇచ్చేస్తారు. కొంచెం గట్టిగా నిలబడితే ఇచ్చేస్తారు వాళ్ళు. సో మీరు ఒకవేళ వెహికల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చార్మినార్కి కొంచెం దూరం పార్క్ చేసుకోండి. ఇక్కడ దగ్గర అంటే చార్మినార్ మీరు ఎంతైతే దగ్గరకు వస్తారో వెహికల్తో మీరు అంతా స్ట్రక్ అయిపోతారు. ఇక్కడ పార్కింగ్ అయితే ప్లేస్ ఉండదు. మేము అక్కడ ఎక్కడో పెట్టినాం పార్కింగ్, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో గైస్ ఫైనల్లీ మనమైతే మన బైక్ దగ్గరకు వచ్చేసాం. రంజాన్ టైంలో మీరు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఇది రైట్ టైం. కొంచెం ఓపిక ఉండాలి ఇక్కడ తిరగాలంటే. జనాలు తగులుతూ ఉంటారు, ముందు నుంచి వస్తుంటారు, మీద పడతారు. సో కొంచెం ఓపిక అనేది ఉండాలి. టైం కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. పోతున్న కొద్దీ క్రౌడ్ ఇట్లనే తగ్గుతూ మార్నింగ్ అయిపోతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అట్లీస్ట్ ఒక లైక్ అన్న చేయండి వీడియోకి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇండియా ఫైనల్లీ వరల్డ్ కప్ అయితే గెలిచేసింది. ప్రజెంట్లీ అయితే నేను ఓల్డ్ సిటీలో ఉన్నా. మ్యాచ్ గెలిచిన తర్వాత ఓల్డ్ సిటీలో ఎక్సైట్మెంట్, ఆ హంగామా హడావిడి ఎట్లుంటుందని క్యాప్చర్ చేయడానికి నేను మ్యాచ్ను వదిలేసుకొని వచ్చి మరీ వీడియో అయితే షూట్ చేస్తున్నా. కానీ ఇక్కడ అసలు ఆ ఎక్సైట్మెంట్ లేదు. అసలు ఒక మ్యాచ్ జరుగుతుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు అనుకుంటా. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. అసలు సెలబ్రేషన్సే లేవు ఓల్డ్ సిటీలో అయితే. ఎవరు కూడా ఇండియా గెలిచినందుకు సెలబ్రేషన్స్ లేవు. నేనైతే మస్తు ఎక్స్పెక్ట్ చేసిన పటాకాలు కాల్స్తారు, అవన్నీ క్యాప్చర్ చేయొచ్చు. జనాల మూమెంట్ అంటే ఓల్డ్ సిటీలో ఇప్పుడు ప్రజెంట్లీ చార్మినార్ దగ్గర మనకు ఉన్న క్రౌడ్ ఒకటేసారి ఇండియా గెలిచిందని అంటే మనకి చాలా ఎక్సైట్మెంట్తో ఆ అరుపులు, కేకలు ఇంకా చాలా అవన్నీ జరుగుతాయి కదా, అవన్నీ ఉంటాయి అనుకున్నా. కానీ ఏం లేదు, అంత సప్పగా ఉంది. జస్ట్ నార్మల్ డే ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇండియా గెలిచిందన్న సెలబ్రేషన్స్ లేదు, అసలు ఏం లేదు. అయితే షాక్ అయినా. నేను ఇట్లా క్రిక్ బస్లో స్వైప్ చేసుకుంటూ చూస్తున్నా. ఒక్కొక్క అంటే ఇంకా ఆల్మోస్ట్ మన 20 hours అయిపోయినాయి మనం గెలిచిన అన్న టైంలో. అసలు చూస్తున్నా పై కట్టి చూస్తున్నా, ఎక్కడన్నా బాంబులు వెళ్తే ఏదైనా హంగామా చేస్తే క్యాప్చర్ చేద్దామని. అసలు ఏం లేదు, జస్ట్ నార్మల్ డే. నార్మల్గా ఎట్లయితే జరుగుతాయో అన్ని విషయాలు అట్లనే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు అని అనిపించింది. నాకైతే ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఏం కనిపించలేదు.